నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో భాగంగా గత 15 రోజులుగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. సో గత 15 రోజులుగా జరుగుతున్న పాలమూరు న్యాయయాత్ర రేపు ముగింపు సభగా భారీగా చేపట్టడం జరుగుతుంది. సో ఏదైతే మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాల క్రీడా ప్రాంగణంలో భారీ బహిరంగ సభ చేపడుతున్నారు. సో దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో మనతో పాటు మాట్లాడడానికి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో ఏదైతే రేపు చేపడుతున్న ప్రజా దీవెన సభకి ముఖ్య ఉద్దేశం ఏంటి? గత 15 రోజులుగా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయ యాత్రని స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన రాష్ట్రంలో, కేంద్ర బీజేపీ పాలనలో మన ఈ పాలమూరు పూర్తిగా వివక్షకి గురవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని తుడిచిపెట్టి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి న్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి యాత్రనే ఈ పాలమూరు న్యాయ యాత్ర. ఈ యాత్ర ఇవాళ 15వ రోజు. రేపు ఈ యాత్ర ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంవీఎస్ కళాశాల మైదానంలో పాలమూరు ప్రజా దీవెన సభలో ముగియబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలానే ఈ సభ ద్వారా రాష్ట్రంలో రానున్న లోక్సభ ఎన్నికలకు ప్రచార శంఖారావం కూడా ముఖ్యమంత్రి గారు పూరించబోతున్నారు. సార్ ఏదైతే గత 15 రోజులుగా ప్రజల్లో తిరగడం జరిగింది, సో ఎట్లాంటి సమస్యలు ముందుకొచ్చాయి, దానికి పరిష్కారం ఎట్లా చేయబోతున్నారు? అనేక సమస్యలు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా 10 ఏళ్లలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పాలమూరు జిల్లా అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టలేదు. కేసీఆర్ అయితే పాలమూరు పైన పగ పెంచుకున్నంత పని చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఏ పథకం ద్వారా అయితే మన ప్రాంతానికి సాగునీరు అందాలో ఆ ప్రాంతం నత్త నడకన నడుస్తున్నది. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన అయిన సంవత్సరం తర్వాత అయినటువంటి కాళేశ్వరమేమో పూర్తి చేసింది, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టడం జరిగింది. కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ మన ప్రాంతానికి సాగునీటి కల్పన, త్రాగునీటి వసతులు కల్పించడం కానీ, ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు కల్పించడం కానీ, చదువుకునేటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యా సౌకర్యాలు, అలానే పేదవాళ్లకు మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించడానికి శ్రద్ధ వహించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు మేము ఆశిస్తున్నాం. మొన్న కొడంగల్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు 5,000 కోట్ల రూపాయలతోటి అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే 130,000 ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కూడా ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. రేపు మహబూబ్ నగర్ నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలకు వరాల జల్లు కులిపిస్తారని మేము అందరం కూడా ఆశిస్తున్నాము. కానీ ఇంకోటిసారి అయితే 11వ తారీఖు గృహజ్యోతికి సంబంధించింది కూడా డిక్లేర్ చేస్తారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ సభ తరపున ఏమైనా డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంది? 11వ తారీఖు నాడు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తావిస్తుండొచ్చు ముఖ్యమంత్రి గారు. నేను అనుకుంటా అది ఆల్రెడీ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఉందో 11 మార్చి నాడు భద్రాచలంలో ప్రారంభించేటువంటి పథకము, అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ శంకుస్థాపనలు చేయడం వీలు కాదు. బట్ అనేక వాగ్దానాలు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.